మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం భీకోడూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ అయితే జరుగుతుంది. అది కూడా హ్యూమన్ రైట్స్ కన్జ్యూమర్ ఫోరం వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలామంది ఇక్కడికి పేషెంట్లు కూడా పాల్గొనడం జరిగింది. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా వస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫోరం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ను మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 2016 సంవత్సరంలో జూన్ 9వ తారీఖు నాడు దీన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి ఆ బిడ్డను ప్రసవించేంత వరకు కూడా, బిడ్డకు 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో వారికి సేవలు అందించేదానికి అంగన్వాడీ కేంద్రాలు అయితేనేమి, ఇలా హాస్పిటల్స్ అయితేనేమి, ఈ విధంగా ఈ యొక్క పథకాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా మా యొక్క సంస్థ తరపున ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున మన ప్రధానమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మొదటగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మారుమూల ప్రాంతాలలో, పల్లెల్లో, పట్టణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా మంచిగా చేసి వీటిని ప్రజల్లో అవేర్నెస్ వచ్చేదానికి, ప్రజలు తెలుసుకొని ఆరోగ్యాలు కాపాడుకునే విధానికి మేము కూడా మా వంతు కృషితో మేము మా సంస్థ తరపున ఇలాంటి ఛానల్తో కలిసి మేము పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున గర్భవతులు అయితే హాజరై ఉన్నారు. వారిలో కొందరిని అడిగి తెలుసుకుందాం. వచ్చినప్పుడు బాగా చూసుకుంటున్నారు, చెకప్స్ చేస్తున్నారు, బ్లడ్ ఎట్లా ఉంది చూసుకుంటున్నారు. దాని తర్వాత హార్ట్ బీట్ అందు చెకప్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ అందు అరేంజ్ చేస్తున్నారు. ఈవినింగ్ సేఫ్ గా ఇంటికి వెళ్తున్నారు అంబులెన్స్ ద్వారా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజు వస్తుపోతున్నారా? ప్రతి నెల 9వ తేదీ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. ప్రతి నెల నేను హాజరవుతాను. అందరూ ఏఎన్ఎంలు, అందరూ డాక్టర్స్ అందరూ వస్తారు. నేను లాస్ట్ ఇయర్ కూడా, అంటే 2021లో కూడా వచ్చిన హాజరైనా బాగానే చూస్తారు. బ్లడ్ టెస్ట్ చేశారు, స్కానింగ్, హార్ట్ బీట్, బేబీ స్కానింగ్ చూచారు. డాక్టర్ అన్ని రిపోర్ట్లు చూసి చెక్ చేసి పంపిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం పూట అన్నం కూడా ఏర్పాటు చేస్తారు. మళ్ళీ వెహికల్ వచ్చేదానికి, ఇక్కడికి హాస్పిటల్కి తొడుకొని వచ్చేదానికి 108లో తీసుకొని వస్తారు. ఇక్కడ సిబ్బంది అంతా బాగుంది. మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. రావడానికి వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. ఆశా వర్కర్ల ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చి మంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఈ క్యాంప్ ద్వారా అందరికి మంచిగా చూస్తూ, పేదవాళ్ళకి అందరికి మంచిగా బాగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, యూరిన్ టెస్ట్ చేస్తున్నారు. డాక్టర్స్ అందరూ బాగా సహకరించి పేదలను బాగా చూస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల కంటే గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ అని అనేసి చెప్తున్నారు. బాగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. నా పేరు లక్ష్మీదేవి. ఇక్కడ హాస్పిటల్ వసతిలో వీళ్ళు అన్నం పెట్టడము, మేము వచ్చినాక వాళ్ళు తీసుకునే కేరింగ్ అంతా బాగుంది. మళ్ళీ మాకు ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని బ్లడ్ టెస్ట్ అన్నింటికి అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడైతే ఫ్రీగా చేసుకుంటాం. కానీ మేము ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఫ్రీగా చేయించుకుంటాము. అలాగే హార్ట్ బీట్ చెక్ చేయడము అంతా బాగా తీసుకుంటారు. సేఫ్ గా తీసుకొచ్చి సేఫ్ గా దించేస్తారు ఇంటి దగ్గర. మాట్లాడడానికి మనతో పాటు పిహెచ్ఎన్ గారు ఉన్నారు. మేడం కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. మేము ఈరోజు పిఎస్సి బీకోడ్ నందు ప్రధానమంత్రి మాతృత్వ సురక్షణ వందన యోజన అభియాన్ గురించి జరుపుతున్నాము. మా దగ్గరికి వచ్చే గర్భవతులు మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించి వాళ్ళు సురక్షితమైన కాన్పు కావాలని మేము ఈ ప్రోగ్రామ్ ను ప్రతి నెల 9వ తారీఖు పిఎస్సిలో జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన ప్రతి గర్భవతిని అన్ని రకాల రక్త పరీక్షలు మేము చేసి ఐరిస్ గర్భవతిని గుర్తించి వాళ్ళకు తగు జాగ్రత్తలు చెప్పి, మా దగ్గర నుంచి ఏమైనా సమస్య ఉంటే రిమ్స్ కు రెఫర్ చేసి, మా ఆశ, మా ఏఎన్ఎం రిమ్స్ కు వాళ్ళని తీసిపోయి 108 ద్వారా అక్కడ జాయిన్ చేపించి వాళ్ళకు చికిత్స జరిగే దానికి మేము మా సాయ శక్తుల కృషి చేస్తాము. మేము టెస్ట్ చేసి వాళ్ళకు 7-8 గ్రామ్స్ బ్లడ్ ఉన్న వాళ్ళకు వారానికి 2 సుక్రోజు యాంపుల్స్ ఎక్కించి మా ఆశ 102 వెహికల్ ద్వారా పిఎస్సికి తీసుకొచ్చి మళ్ళీ 102 వెహికల్ ద్వారా
వాళ్ళ ఇంటి దగ్గర ఇడిచిపెట్టేదానికి మేము ఈ సేవలు అందిస్తాము. తర్వాత ఈ ప్రోగ్రామ్ లో మా దగ్గర వచ్చిన ప్రతి గర్భవతి అని మేము డాక్టర్ గారు ప్రతి బ్లడ్ టెస్ట్లు ఎన్ని వాళ్ళకు షుగర్ టెస్టు, హెచ్బి టెస్టు, జీడిఎం అన్ని టెస్టులు చేసి వారికి రిపోర్టు ఏమైనా సమస్యలు ఉంటే రెఫర్ చేస్తాము. తర్వాత మా హాస్పిటల్ డెలివరీస్కు వాళ్ళను మోటివేషన్ చేస్తాము. ప్రతి గర్భవతి ఇన్స్టిట్యూషన్ డెలివరీనే కావాలి, గవర్నమెంట్ డెలివరీస్నే కావాలని చెప్తాము. హోమ్ లో డెలివరీ కాకూడదు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గాలంటే ప్రతి గర్భవతి ఇన్స్టిట్యూషన్ లోనే డెలివరీ కావాలి. లో బర్త్ వెయిట్ 2.5 అవతలుంటే నార్మల్ బేబీ వెయిట్ అని మేము వాళ్ళకు ఇచ్చేస్తాము. మా పిఎస్సి నందు డెలివరీకి నార్మల్ డెలివరీకి వస్తే వాళ్ళకు ఒక 5 days 10 days లోపల 6,000 డబ్బులు పడుతుంది. తర్వాత ప్రధానమంత్రి పథకం కింద వాళ్ళకు ఫస్ట్ కాన్పు 6,000 డబ్బులు పడుతుంది. 6,000 అంటే 3వ నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2,000, సెకండ్ డోస్ టీడీ అంటే టెటనస్ డిప్తీరియా రాకోకుండా ఇంజక్షన్ వేస్తాము, అప్పుడు వాళ్ళకు 2,000 వస్తుంది. తర్వాత డెలివరీ అయిపోయి బేబీకి 3 డోసులు అయిపోయిన తర్వాత మిగతా డబ్బులు వస్తుంది. ఒక 1,000 రూపాయలు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే 1,000 రూపాయలు వస్తుంది. ఈ పథకంకు ఎవరెవరు వర్తిస్తారంటే ప్రైమీ అంటే ఫస్ట్ కాన్పు, ఫస్ట్ ఆడపిల్ల ఉండి తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకు, రెండోసారి గర్భమైన వాళ్ళకు వస్తుంది. 2 ఆడపిల్లలు ఉండి మళ్ళీ గర్భమైన ఆమెకు కానీ ఈ పథకం వర్తిస్తుంది. ఇలాంటి కార్యక్రమం అంటే మండల కేంద్రమైనటువంటి ఈ హాస్పిటల్కి వచ్చేదానికి కొంతమంది గర్భవతులు రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి 188 తీసుకెళ్ళి అక్కడ చూపించడం మాత్రం జరుగుతుంది. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పల్లెటూరులో జరిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చూశారుగా, కెమెరామెన్ రామ్తో నరసింహ, సుమన్ టీవీ.